హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నా పేరు రాజలక్ష్మి, లక్ష్మి ఓం ఛానల్ అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మా ఇంట్లో టిఫిన్ దోశ అండి. నిన్న దోశ, మొన్న దోశ వేసాను. మొన్న వచ్చేసి పల్లీల పచ్చడి చేశాను, నిన్న వచ్చేసి బెండకాయ పచ్చడి చేశాను, ఈరోజు వచ్చేసి పుదీనా పచ్చడి చేశాను. ఏమేందని చేసిన తర్వాత చూపిస్తాను అనుకుంటున్నారా? చేసేటప్పుడు వీడియో తీసేసి కుదరదు కదండి. పక్క పిల్లలకి అయితే స్కూల్ టైం అయితే ఉంటుంది. అందుకోసం వీడియో తీసేకైతే కుదరలేదు. పచ్చడి అయితే పుదీనా పచ్చడి అండి. టమాటాలు, ఆనియన్, పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు, జీలకర్ర అన్నీ కలిపి బాగా నూనెలో ఫ్రై చేశాను. చేసి ఇలా మిక్సీకి వేసాను అండి. సాల్ట్ వేసి మిక్సీకి వేసేయడమే. టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. ఇంకా తినలేదు, నేనైతే కూడా టేస్ట్ అయితే చూశాను. రోజు ఒకే పచ్చడి లేకుండా ఇలా పుదీనా పచ్చడి, కొత్తిమీర పచ్చడి చేసుకుంటే బాగుంటుంది కదా. పిల్లలు కానీ ఇష్టంగా తింటారనమాట. రోజు ఒకటే బోరు కొట్టాలి అనుకున్నాం. దోశపిండి ఇంట్లో ఉంది అంటే కూడా అసలు తల్లిగారి అయితే కూడా ఏ టెన్షన్ ఏ బాధ అయితే ఉండదు అనుకుంటున్నాను. ఎందుకంటే టిఫిన్ ఏం చేయాలని గొడవ అయిపోకుండా మా ఇంట్లో అయితే ఏదైనా, మా పిల్లలు అయితే ఏదైనా, మా చిన్న అబ్బాయి అయితే ఏదైనా ముద్ద బాగా తింటాడు, రాగి సంగటి బాగా తింటాడు. ఇంకా మా వారికి, మా పెద్ద అబ్బాయికి అస్సలు నచ్చదు ముద్ద అయితే ఏదైనా. ఉప్మా మా చిన్న అబ్బాయి తినాడు, మా పెద్ద అబ్బాయి మా వారు తింటారు, నేను తినాలన్నమాట. అలా దోశ, ఇడ్లీ అయితే ఉన్నాం మొత్తం ఫ్యామిలీ అంతా తినేస్తూ ఉంటాం అన్నమాట. ఇదండి మా ఇంట్లో టిఫిన్ గోల్ అయితే కూడా ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడైతే కూడా పెద్ద అబ్బాయి అయితే ఓకేనండి. మా పెద్ద అబ్బాయి అయితే స్నానం చేశాడు. డీజిల్ గ్యాస్ అయిపోయింది, అందుకే ఇక్కడైతే ఉన్నాయి గిన్నెలో స్టీల్ గిన్నెలో పెట్టేసాను అనమాట. గ్యాస్ అయితే మనకి 1 month కన్నా ఎక్కువ రావట్లేదండి, చలికాలం కదా. బాగా నీళ్ళు అయితే బాగా తాగాలి. ఇంకా నేను మార్నింగ్ చేసుకొని పూజ చేసుకుంటాను, మళ్ళీ ఈవినింగ్ చేస్తాను. నేను 2 పూటలు చేస్తాను. పిల్లలు ఒక్కోసారి చేస్తారు, ఈవినింగ్ ఒక్కోసారి చేయరు అన్నమాట. అండి మాకైతే 1 month వస్తుంది సిలిండర్ అయితే కూడా. ఎక్కువ నీళ్ళకే అయిపోతుంది అన్నమాట. ఇదండి మా సంసారం గోల. దోశ అయితే ఇలా అండి. నేనైతే కూడా ఆనియన్ తిక్కను, ఏం తిక్కను చూడండి. ఏదో లేండి, మాది పల్లెటూరు భాష వేరే విధంగా వస్తూ ఉంటుంది, తప్పుగా అనుకోకండి. ఇలా అయితే కూడా దోశ నేను ఇలా వేస్తానండి, చాలా బాగా వస్తుంది అన్నమాట. మనం పిండిలో ఉంటుందండి. నేనైతే 5 గ్లాసులు బియ్యానికి, రేషన్ బియ్యం అండి, 5 గ్లాసులు రేషన్ బియ్యానికి 1 గ్లాస్ అయితే కూడా ఉద్దిపప్పు అయితే కూడా వేస్తాను. తర్వాత ఒక 5-6 స్పూన్లు అయితే కూడా మెంతులు వేస్తానండి. ఇంకా బాగా అవి పొద్దున్న నానబెడతాను కదా, ఈవినింగ్ తీసుకల్లా బాగా కడిగేసి గ్రైండర్కి అయితే కూడా ఇస్తాను. ఇంట్లో ఇప్పుడైతే మిక్సీకి వేస్తాను. మిక్సీ అయితే కూడా ఇప్పుడు చాలా ప్రాబ్లం వస్తుంది, అందుకోసం నేనైతే మిక్సీకి వేయడం లేదు, కానీ గ్రైండర్కి అయితే కూడా పంపిస్తున్నాను అన్నమాట. మా గేర్లోనే తెలిసిన అనుకుంటున్నారు, అతను అయితే కూడా వేసి పంపిస్తున్నాను అన్నమాట. దోశ అయితే కూడా బాగా వస్తుంది. మెంతులు వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దోశ అయితే కూడా. చూడండి, ఆయిల్గానే నీళ్ళు కొట్టేయడమా చేయడమా చేయమంటే పెనం అనేది ఎక్కువ వేడి చేయకూడదండి. చేసిందంటే ఏదైనా
పెనానికి అనేది అతక్కపోతుంది దోశ. మరీ అంత వేడి కాకూడదు, మరీ అంత ఏమంటారు పెనం వేడి అయినట్టు కానట్టు ఉంటుంది కదా, అలాగున్న దోశ వేయకూడదు అనమాట. సరిగ్గా కాలదు. మీరే అండి. మాకు టిఫిన్ అయితే ఇది పిల్లలకి అయితే రెడీ అవుతున్నాము. పెద్ద అయితే ఫ్రెష్ అప్ అయినాడు, స్కూల్ యూనిఫామ్ అయితే వేసేసుకున్నాడు. మా చిన్న అబ్బాయికి ఇంకా టిఫిన్ తినిపించి స్నానం చేపిస్తాను. ఆ చిన్న అబ్బాయి అయితే 4 days అవుతుంది గోల చేస్తున్నాను స్కూల్కి వెళ్ళాలంటే. స్కూల్లో వాళ్ళ మిస్ బాగా కొట్టిందంట. మా చిన్న అబ్బాయికి ఇంకా మాటలు సరిగా రావండి, 8 సంవత్సరాలు అనమాట. ఏమో అర్థం కాలేదు నాకైతే. ఏదైనా 8 సంవత్సరాలు మా చిన్న అబ్బాయికి అయితే ఇంకా మాటలు రాలేదు, పలకలేదని వాళ్ళకి మిస్ కొడుతూ ఉందో ఏమో. అంటే మాటలు అయితే వస్తాయి. అమ్మ అంటాడు, అక్క అంటాడు, మమ్మ అంటాడు, వాటర్ అంటాడు. మరి పూర్తిగా అయితే అట్లా లేదు, వస్తాయి. నేనైతే ఎక్కడ చూపించలేదు, వస్తాయిలే అంటే. మా ఫ్యామిలీతో చూసుకుంటే అటు ఎవరు లేరు అనమాట. మాటలు కాకుండా అందరికీ మాటలు వస్తాయి. ఇటు మా వారే ఫ్యామిలీని సైడ్ నుంచి చూసుకుంటే కూడా ఇక్కడ అంతా బాగున్నాయి. ఏమంటే కొంచెం నత్తి అయితే కూడా ఉంది అనమాట. మా చిన్నాడు బిడ్డకు నత్తి ఉంది అనమాట. మాటలు అయితే అందరూ బాగా మాట్లాడతారు. కాకపోతే మా చిన్న అబ్బాయికి ఏమో దేవుడిలో మాకైతే ఏమైనా పరీక్ష పెడుతున్నాడు. మా ఇంటి దేవుడు అయితే వెంకటేశ్వర స్వామి, ఆయన అయితే బాగా పరీక్ష పెడుతూ ఉంటాడు అనమాట. ఆయన శనివారం అయితే పూజ అయితే బాగా చేసుకుంటాను నేనైతే. ఇంకా మిగతా రోజులైతే ఊరికి మామూలుగా అయితే రెగ్యులర్గా దీపం పెడతామన్నమాట. ఒకసారి కోపంలో వెంకటేశ్వర స్వామిని బాగా తిడతాను, తిట్టి మళ్ళీ తప్పులేదు స్వామి అని అనుకుంటాను. దేవుని ప్రసాదంగా ఉన్న ఎగతాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే డబ్బు అనేది అహంకారం కొందరికైతే కళ్ళకి అడ్డుపడి ఉంటుంది ఏమో, మరి తెలియదు. డబ్బు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అలా అని నేను అనుకోలేదు. కానీ కాకపోతే కొందరైతే స్వామివారి ప్రసాదాన్ని ఎగతాలు చేసిన వాళ్ళు ఎప్పటికైనా కానీ వాళ్ళకి ఏదో రోజు దెబ్బ అయితే పడుతుంది. నేను స్వామిని ఒకసారి, ఎందుకంటే మా చిన్న అబ్బాయికి మాటలు రావు కదా, నాకు ఆ బాధతో ఒకసారి స్వామిని అయితే ఒక్కోసారి అంటే మరీ అట్లయితే ఏం తిట్టింది కానీ. కాకపోతే కొంచెం కోపం వచ్చినప్పుడు ఎందుకు స్వామి మాకు పరీక్ష పెడుతున్నారు, నేను వదిలేసి నేను వేరే స్వామికి షిఫ్ట్ అయిపోతాను అని అలా అంటుంటాను అనమాట. మళ్ళీ తప్పుతండి, నువ్వే నా ఇంటి దేవునిది అని అన్నాను. వెంకటేశ్వర స్వామి నమ్ముకునే వాళ్ళు ఖచ్చితంగా అండి, నా అనుభవంతో చెప్తున్నాను. నాకే మ్యారేజ్ అయిపోయి 12 years అవుతుంది. 12 years కానీ నేనైతే మా వారైతే గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు, నేనైతే హౌస్ వైఫ్ను. మా వారైతే ఫ్లాట్ వ్యాపారం చేస్తూ ఉంటాడు, LIC ఏజెంట్. మాకంత ఇన్కమ్ అయితే లేదు. కాకపోతే వెంకటేశ్వర స్వామి దయ వల్ల నేను ఆయన వ్రతం చేయడం వల్ల నాకైతే ఇద్దరికి జాబ్ లేకపోయినా కానీ మేము ఇంట్లో ఉండి ఆయన దయ వల్ల అది ఎలా మాకైతే ఇల్లు కట్టుకున్నామో తెలియదు, అంతా ఆయన ఆశీర్వాదం అనమాట. నేను ఒక ఇల్లు కావాలి అని నేను ఇల్లు ఇంటికి తీసుకొని వచ్చి ఆయనకి దగ్గర పెట్టి నేను వ్రతం చేశాను, 7 శనివారాల వ్రతము. నాకు వ్రతం అయిపోయినాక నాకు ఒక 1 month అట్లా అయితే అమౌంట్ అయితే వచ్చింది. ఆ అమౌంట్ ద్వారా నేనైతే ఈ ఇల్లు కట్టేసుకున్నాను. వెంకటేశ్వర స్వామి నమ్ముకునే వాళ్ళు అయితే ప్రతి ఒక్కరూ ఆయన అయితే అనుకునేది అయితే ఇస్తాడు. కాకపోతే కొంచెం టైం పడుతుంది. నాకైతే అనుకునేటివన్నీ ఇస్తున్నాడు. కాకపోతే నా బిడ్డకు మాటలు కాలేదు, ఆ బాధతో ఒకసారి అయినా అనుకుంటాను అన్నమాట. అదే అండి. దోశ అయితే ఇలా అయితే కరం అంటుంది కదా, ఇలా దోశ అయితే నాకు ఇష్టం అండి. 5-6 దోశలైనా తినేస్తాను అనమాట. ఇలా మెత్తగా ఉండే దోశలు అయితే మీరు ఎందుకన్నా ఎక్కువ తినాలన్నమాట. నాకు ఇలానే ఇష్టం అనమాట తినడానికి. అందుకు ఇలా అయితే దోశ అయిన తర్వాత దీన్ని ఇలా లేపేసి అలాగే పెట్టేయాలి. అలాగే పెట్టేసినామంటే కరం అని సౌండ్ అయితే వస్తుంది అనమాట. ఇదే అండి
ఓకేనా? బాయ్ బాయ్ ఫ్రెండ్స్. నా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.